ఆయన నిన్న మన ఆదిత్య ఓం వెళ్ళిపోయాడు. అవును. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది అన్న ఆదిత్య ఓం వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆయన ఒక హీరో, అంటే ఆయన మంచిగానే గేమ్ ఆడిండు, నబీల్ ని సపోర్ట్ చేసిండు, చాలా మంది అందరికి మంచిగా చెప్పాడు, మంచిగా అందరికి చూశాడు, బానే ఉంది. కానీ మణికంఠ సింపతి ఇవ్వచ్చు అన్నది చాలా వరస్ట్ అయిపోతుంది అన్న. ఉన్న కొన్ని దిగజారిపోతున్నాడు మణికంఠ, ఎందుకో అర్థం కావట్లే. నాగార్జున సార్ ఒక రూమ్ కి పిలిచి నువ్వు ఎంతసేపు కానీ అంతసేపు ఏడు అని చెప్పేసి టిష్యూ పేపర్ ఇచ్చేసి ఉంచితే, సార్ నాకు ఏడుపు రావట్లేదు అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతకాలం నన్ను ఏడు అని చెప్పేసి చెప్పేసరికి ఇక అమ్మట్లోనే ఇక కన్నీరు పెడతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు ఆయనకే అర్థం కాదు. చికా పుడుతుంది, బయట చూసోలే చికా పుడుతుంది, వాళ్ళ పక్కన ఉన్న కూడా చికా పుడుతుంది. అది ఇలా చేస్తే నెక్స్ట్ బయటకు వచ్చేస్తాను. అవును, పక్కా వచ్చేస్తాను అనుకుంటున్నా నేను. ఎందుకంటే గేమ్ ఆడట్లే, సింపతి చూపిస్తాను. లేకపోతే నా పిల్లలు అంటున్నాడు, నా ఫ్యామిలీ అంటున్నాడు. ఏమన్నా గేమ్ ఆడటానికి వచ్చినా లేకపోతే పిల్లలు కావాలని వచ్చిందా? అంతే కదా. నైనిక ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతుందని అంటారు. నైనిక ఎందుకంటే నైనికకి నేను అభిమాని కాదంటలేదు. ఎందుకంటే ఫస్ట్ లో ఆడిన ఆట కానీ ఇప్పుడు లేదు. ఎందుకు డల్ అయిపోయిందో ఎందుకు అమ్మ తెలియదు. బట్ అమ్మ చాలా మంచిగా ఆడింది నైనిక. మంచిగా బయట ఫ్యాన్స్ కూడా ఉన్నారు, అమ్మకి బయట ఫాలోయింగ్ చాలా మంది ఉన్నారు. ఒక డాన్స్ గా వచ్చింది కాబట్టి బయట బొచ్చ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గేమ్ లో ఉపయోగించుకోవట్లే. అసలు గేమ్ ఆడితే ఆడొచ్చు అమ్మ ఇంకా. ఎందుకంటే అమ్మ వయసు తక్కువ కాబట్టి మంచిగా ఆడొచ్చు అని నేను కూడా అనుకున్నా. ఆమె ఎందుకు ఆడట్లేదు నాకే అర్థం కావట్లే. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కానీ గేమ్ ఆడట్లేదు. ఆడమని చెప్తున్నా ఏం ఆడట్లేదు, ముందుకు రావట్లేదు. ఏమో ఆయనకి అర్థం కావట్లేదు. విష్ణుప్రియ పృథ్వీ లవ్ స్టోరీ ఏందన్నది జెన్యూన్ అంటావా? విష్ణుప్రియ లవ్ స్టోరీ పృథ్వీ అంటే బిగ్ బాస్ ఉన్నప్పుడు లవ్ స్టోరీ అనుకోవచ్చు, బయటికి వెళ్తే ముఖం కూడా డేకదని అనుకుంటున్నాను పక్క. ఎందుకంటే బయటకు వచ్చాక నువ్వెవరు నేనెవరు అనుకుంటుందని నేను చెప్పేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎందుకంటే ఫేమస్ అవడానికి అలా చేస్తారేమో, బయటకు వచ్చిన తర్వాత వదిలేస్తాను నేను అనుకుంటున్నాను. విష్ణుప్రియ ఫస్ట్ నుంచి కూడా మంచి పంచలేసి అమ్మాయి కదా, ఆమెకి ఎందుకు ఆ ఫేమస్ ద్వారా బయటపడడం? అవును, ఎందుకంటే ఆమెకు బయట అంత విష్ణుప్రియకి అంత క్రేజ్ ఉంది. బయట విష్ణుప్రియ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దగ్గర తెలుసు, అందరికి తెలుసు విష్ణుప్రియ. లోనికి వెళ్ళి పృథ్వీతో లవ్ ట్రాక్ ఎందుకు అవసరం లేదు కదా. యాంకర్ కి కూడా చాలా సక్సెస్ ఉంది. అవును, బయట ఆమెకి చాలా పేరుంది. అవును, ఆయనకి అంత అసలు పేరే లేదు పృథ్వీకి. ఈమెకి ఎంత పేరుంది, ఎంత ఉంచుకొని బిగ్ బాస్ కూడా ఆడట్లేదు. ఏమంటే ఈయ నవ్వుతుంది, నాకని సార్ పిలవంగానే బాబా సార్ అంటది. ఏమో ఆయనకే అర్థం కాదు. నబీల్ గేమ్ హైలైట్ అన్న. ఎందుకంటే వరంగల్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నబీల్ కోసం ఫ్లెక్సీలు భోజనాలు అన్ని సల్ప చేస్తున్నారు. ఎందుకంటే నబీల్ గెలవాలని. ఎందుకంటే నేను కూడా పోరాడుతున్నాను నబీల్ గెలవాలని. ఎందుకంటే బయట నుంచి వైల్డ్ కార్డ్ రెండిళ్ళు ఎంత మంది వచ్చినా పర్లేదు, బిగ్ బాస్ 7 కాదు, బిగ్ బాస్ 6 కాదు, బిగ్ బాస్ 5 కాదు, ఎవరు వచ్చినా విన్నర్ ఎవరు వచ్చినా నబీల్ గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నబీల్ ఉంటాడా టాప్ 1, 2 ఉంటాడా? పక్కా ఉంటాడు, పక్కా ఆడతాడు, ఇది పక్కా ఫిక్స్. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ నబీల్ కి టకాఫర్ ఇస్తున్నాడా లోపల ఏమైనా? టంకాఫర్ ఇస్తున్నాడా? ఇస్తున్నా కానీ అంటే ఆమె పేరు గుర్తు రావట్లేదా? సోనియాతో కాదు, యష్మి కూడా. సోనియా వెళ్ళిపోయిన తర్వాత సోనియా ఉన్నప్పుడు గేమ్ మంచిగా ఆడిండు. సోనియా వెళ్ళిపోయిన తర్వాత మైండ్ అంతా దిగిపోయింది అమ్మ. ఎందుకంటే మొత్తం సోనియాకి ఇచ్చి పంపించేసి ఇక చిన్నపిల్లలాగా చేస్తున్నాడు. ఏమో ఆడదామా వద్దా ఒకటి. పృథ్వీ ఒక మంచిగా ఆడుతున్నాడు, నబీల్ మంచిగా ఆడుతున్నాడు, కెరాక్ సీత కూడా మంచిగా హైలైట్ అన్న, మంచిగా ఆడుతుంది, ఇంకా ఆడాలి. బట్ ఓకే. థ్యాంక్ యూ.